చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనాన్ని మనం అందరం జ్ఞాపకం చేసుకుందాం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారాన్ని తిట్టపరచుటకు బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందరం ఏకీభవించుదాం. మహాపరిశుద్ధుడైన దేవా, నీ మందిరములో మేమందరము చేరి నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కనికరించండి ప్రభా. నీవు మాట్లాడే దేవుడవు. నీ దీనదాసులను నీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి నాతో మాతో మా అందరితో మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మ నడుపుదలను అనుగ్రహించి ఇది ఆశీర్వాదకరముగా జరిగించండి. నీ వాక్యముల ద్వారా మమ్మల్ని హెచ్చరించి గద్దించి సరిచేసి చక్కపరచండి. త్వరలో మేఘరుడై తిరిగి రానైనా యేసు క్రీస్తు నామములో సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నేను అంటే దేశమును పాడు చేయకుండానట్లు అంటే దేవుడు భూమి ఆకాశాలు నిన్ను నన్ను మనల్ని అందరినీ సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీ దేశాన్ని మిమ్మలను పాడు చేయకముందు ప్రాకారాన్ని దిట్టపరచుటకు బద్దలైన సందుల్లో నిలుచుటకు తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. ఒక్కడైనను కనబడలేదు. ఎంత భయంకరమైంది. ఈ సృష్టి అంతా సృజించింది దేవుడు దేనికి అంటే మానవుడి కోసం. మానవుడు కోసం మానవుడికి ఏమేమి అవసరం ఉంటుందో అన్ని కూడా ముందే ఆయన ఏర్పాటు చేసి ఆ తర్వాత మానవుడిని తయారు చేశారు. ఎందుకు మానవుడు అంటే మానవుడు దేవుణ్ణి మహింపరచడానికి. దేవుణ్ణి మహింపరచవలసిన మానవుడు దేవుణ్ణి మహింపరచకుండా తనకి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నాడు. దేవునికి దూరంగా ఉంటూ ఉన్నాడు. అయితే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా ఇదిగో నేను దేశాన్ని మీరు పాడు చేయకుండానట్లు ప్రాకారాన్ని దిట్టపరచుటకు బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. ఒక్కడైనను కనబడలేదు. ఎంత విచారం. మానవుని పాపం మానవుని దేవుని నుండి వేరుపరిచింది ప్రియ. మానవుని దేవుని నుండి వేరుపరిచి దేవునికి మానవునికి మధ్య ఎడతెగనిటువంటి ఎడబాటు ఏర్పడింది. అయితే దూరస్తులైనటువంటి మనలను దేవుడు సమీపస్తులుగా చేయటానికి క్రీస్తు సమాధానమై దేవునికి మానవునికి మధ్య ఉన్న అగాధాన్ని ఆయన పూడ్చి దేవునికి మానవునికి మధ్యవర్తి అయ్యాడు. అవును ప్రియ. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 13 వచనము నుండి మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని సత్యాలు మనకి కనబడతా ఉన్నాయి. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 13వ వచనము నుండి ఆయనను మునుపు దూరస్తులైనటువంటి మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఇంకా చదువుకుందాం. ఆయన మన సమాధానమైన ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన మా ద్వేషమును అనగా విధి రూపకరమైనటువంటి
ఆజ్ఞలను ధర్మశాస్త్రమును ధర్మశాస్త్రమును మన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. దేవునికి మానవునికి మధ్యవర్తి యేసయ్య అయ్యాడు. ప్రియులారా, ఆయన మన కొరకు వేడుకుంటున్నట్టు మనం చూస్తా ఉన్నాం. అవును ప్రియులారా, మన కొరకు వేడుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన దేశాన్ని పాడు చేయకుండానట్లు, ప్రాకారాల్ని దిట్టపరచడానికి బద్దలైనటువంటి సందులలో నిలుచుటకు తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. ప్రాకారాలు దిట్టపరచటం అనగా దేవుని చట్టాన్ని, దేవుని యొక్క నీతి న్యాయాలను ప్రకటించటం ద్వారా మనుషులు తమ స్థితిని గ్రహించి ఆ క్రీస్తు ఇచ్చేటువంటి పాప క్షమాపణ పొంది, యేసు ప్రభువారు ఇచ్చేటువంటి పాప క్షమాపణ పొంది ఆయనను రక్షకుడుగా అంగీకరించటమే గనుక ప్రియులారా, దేవుడు తన సువార్తను ప్రకటించడం ద్వారా నశించుచున్నటువంటి ఆత్మలను వెతికి రక్షించు వారి కొరకు ఆయన వెతుకుతూ ఉన్నాడు, కనిపెడతా ఉన్నాడు, ఎదురు చూస్తా ఉన్నాడు. ఈనాడు దేశంలో రకరకాలుగా సువార్త పరిచర్యలు జరుగుతున్న విషయం వాస్తవమే. టీవీల ద్వారా, రేడియోల ద్వారా, కరపత్రాల ద్వారా, సువార్త సభల ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా, నెట్వర్క్ అనేక రీతిలుగా ప్రకటన సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ పరిచర్యలు జరుగుతున్న విషయం వాస్తవమే. అయితే ఆత్మలు రక్షించాలనేటువంటి భారంతో సువార్త చేయవారు ఎందరూ, కొందరే ఉన్నారు. అయితే అందుకని అంటున్నాడు ప్రభు, కోత విస్తారంగా ఉంది, పనివారు కొదవగా ఉన్నారు, అందరూ సొంత పనులనే చేసుకుంటూ ఉన్నారు, అందరూ సులభం కొరకే చూసుకుంటూ ఉన్నారు. మరి దేవుని సేవ చేసేవారు, దేవుని పరిచర్య చేసేవారు, దేవుని మాయపరచడానికి, నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి, మరి సువార్త వ్యాప్తిలో వాడబట్టడానికి నేనున్నాను, నన్ను పంపు అన్నవారు కావాలి. ప్రభు ఎదురు చూస్తున్నారు. ప్రభువా నేనున్నాను, నన్ను పంపు, నన్ను వాడుకో అని సమర్పించుకునేవారు అవసరం. అందుకని కోయి యజమానితో బ్రతిమలాడండి, ప్రార్థన చేయండి అంటున్నాడు దేవుని వాక్యం. కాబట్టి యేసయ్యను మనం బ్రతిమలాడుకోవాలి. కోత కోయ వారిని ఇంకా అనేకులను పంపించమని మనం ప్రార్థన చేయాలి, విజ్ఞాపనలు చేయాలి. అదే దేవుడు కోరుతా ఉన్నాడు. ఎందుకంటే ఎవరు నశించుట ఆయనకి ఇష్టం లేదు. అయితే ఆత్మలు రక్షించాలనేటువంటి భారంతో సువార్త సేవ చేయవారు కొందరే ఉన్నారు. జనులు నీ ధర్మశాస్త్రము అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నదని కీర్తనాకారుడు 119వ కీర్తన 136వ వచనములో మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియులారా, జనులు నీ ధర్మశాస్త్రము అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఎంత భారం! అవును ప్రియులారా, ఆయన వాక్యాన్ని మనం అనుసరించాలి అన్నటువంటి భారంతో నా జనుల్లో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు, నేను కన్నీరు విడిచినట్లు ఇర్మియా మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనములో నా జనులు హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్లు ఓటగాను ఉండునుగాక అంటున్నాడు. ఎంత విశ్వాసం, ఎంత భక్తితో, ఎంత ఆ దేవుని వాక్యాన్ని కనిపెడుతూ అనేక ఆత్మల రక్షణార్థమై అతడు కన్నీరు ఓటగా ఉండునుగాక అన్న వేదనతో సువార్త ప్రకటించు సేవకులు ఎక్కడ? అలాంటి సేవకులు ఎక్కడ? అట్టి ప్రవక్తలేని దేశాలను రక్షించినట్లు అటు వారి కొరకు ప్రభు వెతుకుచున్నాడు. అవును ప్రియులారా, ప్రాకారాన్ని దిట్టపరచడానికి, బద్దలైన సందుల్లో నిలవటానికి,
ప్రాకారాల్ని దిట్టపరచుట అంటే సువార్తను ప్రకటించుట అని అర్థం. బద్దలైన సందుల్లో నిలుచుట అంటే విజ్ఞాపన ప్రార్థనలు చేయటం. విజ్ఞాపన ప్రార్థనలు చేయటం. అవును, దేవుని కోపము మానవుని మీద రగులుకున్నప్పుడు అడ్డుపడేవాడు విజ్ఞాపనకర్త. దేవుని కోపం మన మీద రగులుకుంటే అడ్డుపడేది ఎవరు అంటే విజ్ఞాపనకర్త. విజ్ఞాపనకర్త. ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుని విసిగించగా దేవుని కోపం వారి మీద వచ్చేది. వారు పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరిగినప్పుడు వారిని మరలా దేవుడు ఆశీర్వదించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో ప్రియులారా, మనం ప్రాముఖ్యంగా గమనించవలసిన విషయం బద్దలైన సుందరుడు. ప్రాకారాల్ని దిట్టపరచుటకు తగిన వాడెవడని నేను ఎంత విచారించి ఒక్కడైనా కనబడలేదు. అయితే నన్ను పంపు అని, నన్ను వాడుకో అని మనం సమర్పించుకోవాలి. ఖాళీల్లో నిలిచెదరా అని అంటున్నాడు. ఖాళీల్లో నిలిచెదరా అంటున్నాడు. యెరూషలేమా, నీ ప్రాకారాల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనను పగలైనను మౌనముగా ఉండరు. ఇర్మీయా గ్రంథంలో కూడా మనం చూస్తాం. ఇక్కడ ఇర్మీయా గ్రంథంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక సత్యాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇర్మీయా గ్రంథంలో 5వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చూస్తే ఈ సత్యాలు మనకి కనబడతా ఉన్నాయి. ఒకసారి వాటిని మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. యెరూషలేము వీధుల్లో ఇటు అటు పరిగెత్తుతూ చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధుల్లో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండా యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాని నుండి క్షమించుదును. యెహోవా జీవము తోడు అనే మాట పలికిన వారు మనం గమనించుతూ ఉన్నాం. ఎంత ఆశ్చర్యం అంటే, యెరూషలేము వీధుల్లో అటు ఇటు చూడండి, ఒక్కడైనా కనబడిన ఎడల నేను దాన్ని క్షమిస్తా. అవును, క్షమించాలి అంటే న్యాయంగా, నీతిగా, దేవుని యందు భయభక్తులతో ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యము వివరిస్తా ఉంది. నీ ప్రాకారాల మీద నేను కావలి వారిని వచ్చి ఉన్నాను. రేయైనను పగలైనను వారు మౌనంగా ఉండరు. అవును ప్రియులారా, మరి నమ్మకమైనటువంటి వారి కొరకు దేవుడు వెతుకుచూ ఉన్నాడు. మరి ప్రాముఖ్యంగా మనం చూస్తే మరి ఆ బైబిల్లో యెషయా గ్రంథములో కూడా 6వ అధ్యాయములో ఇక్కడ ఒక సత్యాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక సత్యము ఏంటి అంటే ప్రియులారా, యెషయా ఇక్కడ ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. యెషయా దేవుని యొక్క దర్శనాన్ని చూస్తున్నాడు. దేవుడు సింహాసనం మీద ఆసీనుడై కూర్చొని ఉండగా అక్కడ దేవదూతలు ఆయనని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఎలాగా ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాన్నంతటిని ఆ యెషయా చూస్తా ఉన్నాడు. అప్పుడు ఇదిగో నా కొరకు మీరు సేవ చేయటానికి ఒకరు వెళ్తారా అన్నప్పుడు యెషయా అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవుల కలిగిన వాడను, అపవిత్రమైన జనముల మధ్య నేను నివసించువాడను, కనుక నేను వెళ్ళను అంటున్నాడు. అవును ప్రియ, అప్పుడు దేవుని దేవదూత నుండి అక్కడ ఆ కారు తీసుకుని ఆ యెషయా యొక్క పెదాలకు తగిలించగా ఆ అగ్ని అతడు యెషయా పవిత్రపరచబడ్డాడు. అప్పుడు చదువుకుందాం 6వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనం. అప్పుడు ఆ శరాపులలోనొకడు బలిపీఠం అనేది నుండి కారుతో తీసినటువంటి నిప్పును
చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి తగిలించాను. ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అని. అప్పుడు నేను ఎవరిని పంపుదునని దేవుడు అడుగుతూ ఉన్నా. అప్పుడు ఎవరిని నేను పంపుదును, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవేగా వింటిని. అప్పుడు అంతటా నేను చిత్తగించు, నేనున్నాను, నన్ను పంపుమయ్యా, నన్ను పంపమనగా ఆయన నీవు పోయి ఈ జనముతో ఇట్లను మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలియకుందురు. వారు కనులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందుకున్నట్లు ఈ జనుల హృదయము క్రోవు చేత వారి చెవులు మందమగైనని, వారి కనులు మూయబడినవని చెప్పబడి. అవును ప్రియుల, యెషయా ముందేమో నేను అపవిత్రమైన వాడును, అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి జనాల మధ్య ఉన్నాను, అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన జనుల మధ్య ఉన్నాను, నివసిస్తున్నాను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపత్యకు యెహోవా నేను కనులారా చూచి తిని అని అనుకుంటుని. ఆ దర్శనాన్ని చూశాడు. కానీ ప్రియులారా, ఆ చూసిన తర్వాత ఆ దేవదూతల్లో మరి ఒక దూత అక్కడ నుండి కారుతో నిప్పును తీసుకుని వచ్చి యెషయా పెదాలకు తగిలించగా ఆ యెషయా పెదాలు ఎంతగానో పవిత్రపరచబడ్డాయి. నువ్వు నేను మనం పవిత్రపరచబడాలి, ఈ లోకము నుండి రక్షించబడాలి. నశించిపోవటం ఇష్టం లేదు. దేవుడు అందరినీ రక్షించాలని, స్వస్థపరచాలని, పరలోకానికి తీసుకువెళ్ళాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, నీవు నేను మనం ప్రభువా నేనున్నాను, నన్ను పంపు, నన్ను వాడుకో అని సమర్పించుకోగలవా? దేవుని సేవ ఎంతో ఉంది. అందరూ సొంత పనులనే చేసుకుంటూ ఉండగా మరి దేవుని పరిచర్య చేసేవారు దేవుడు కావాలని ఎదురు చూస్తున్నారు. అందుకని నేను దేశమును పాడు చేయకుండానట్లు, అంటే మన దేశం కానీ, మన ఇల్లు కానీ, మన కుటుంబం కానీ, మన ప్రాంతాన్ని పాడు చేయకుండా ఉండబడినట్లు ఆ ప్రాకారాన్ని దిట్టపరచుటకు, బద్దలైన సందుల్లో నిలుచుటకు తగిన వాడెవడు నేను ఎంత విచారించినాను, ఒక్కడైనను కనబడలేదు. ఆ ఒక్కడవ నువ్వు నేను మనం అవుదాం, సమర్పించుకుందాం, ఆయన సేవ చేద్దాం. ఎందుకంటే నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి. ఆ ఆత్మల రక్షణార్థమై మనం పరిచర్య చేయాలి పిల్లలు. ఎందుకంటే మనందరికి బాగా పరిచయమైనటువంటి ఒక దృష్టాంతాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. లూకా సువార్తలో మనం చూస్తున్నాం ప్రియులారా. లూకా సువార్తలో గమనించినట్లయితే అక్కడ ఒక సత్యాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ లూకా సువార్త ఆయన ఉపమానాలు చెప్తున్నాడు. 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఈ యొక్క ఉపమానం ఏంటి అంటే 6వ వచనములో, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. అవును, ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతుకుతూ వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని ఎందుకు వ్యర్థము, పనికి అంటే సమయం వ్యర్థమైపోతా ఉంది, దీని స్థలము కూడా ఇక్కడ ఉండడం అనవసరం అని దీన్ని నరికివేయమని ఆ తోట యజమానుడు తోటమాలిని పిలిచి చెప్తున్నాడు. అప్పుడు తోటమాలి అంటున్నాడు, అయ్యా ఇంకొక సంవత్సరం ఉండని దాని చుట్టూ నేను త్రవ్వుతాను, పాదు చేస్తాను, నీళ్లు పెడతాను, ఎరువు వేస్తాను, అది ఫలించినా సరే, ఫలించకపోతే దాన్ని అప్పుడు నరికివేయి అన్నాడు.
ఇక్కడ ఆ యజమానుడు అంటే తండ్రి అయిన దేవుడు, అంజూరపు చెట్టు అంటే మానవుని పోలి ఉన్నది. నిన్ను నన్ను మనల్ని అందరినీ పోలి అంజూరపు చెట్టు. ఆ చెట్టు అంటే ఫలాలు ఫలిస్తుంది. మనుషుల ఫలాలంటే ఆత్మ ఫలాలు ఫలించాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతి, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, ఆశా నిగ్రహత అనే ఆత్మఫలంతో మనం ఫలించాలి, మనం వృద్ధి చెందాలి. ఎందుకంటే ఇక్కడ చెట్టు మనిషిని పోలి ఉంది. తోటమాలి ఎవరు అంటే యేసు ప్రభువారు. అయితే ఇక్కడ యజమానుడు 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు, దానిలో ఆ అంజూరపు చెట్టున ఫలం ఏమన్నా కాస్తుందా అని. చూస్తుంటే కాయలే. అప్పుడు ఆయనకి కోపం వచ్చేసింది. తోటమాలిని పిలిచాడు. పిలిచి, ఇదిగో ఈ చెట్టు నా ఫలాలు మేము చూడలేదు. 3 సంవత్సరాల నుంచి నేను వెతుకుతున్నాను. ఈ చెట్టు, ఈ స్థలం ఎలా వ్యర్థమైపోవాలి, వ్యర్థంగా ఉండకూడదని దీన్ని ఇమీడియట్గా నరికివేసే అన్నాడు. ఆ తోటమాలి బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఎవరు ఈ తోటమాలి అంటే యేసు ప్రభువారి. యేసు ప్రభువారు నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన బ్రతిమలాడుతూ ఉన్నాడు. అవును ప్రియులారా, ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన కనిపెడతా ఉన్నాడు. ఒక్కరైనా ఉంటారా, నా పరిచర్య చేస్తారా అని చూస్తూ ఉన్నాడు. ప్రభువా, నేనున్నాను, నన్ను పంపు, నన్ను వాడుకో అని నువ్వు తీర్మానం చేసుకోవాలి. ఈ దినం నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలి. దేవుని కార్యములు నీ పట్ల, నా పట్ల, మన పట్ల జరగాలి. ప్రస్తుతం ప్రపంచమంతా గందరగోళంలో ఆ కరోనా వైరస్ అనే తెగులు తాండవం చేస్తూ ఉన్నది. ఆ తెగులు అనేక రూపాలు దాల్చుకొని మనుషులు పీడిస్తూ ఉండగా ఆ తెగులు తొలగిపోవడానికి ఆ దినాల్లో మరి మోషే తెగులుకు అడ్డుపడి మొరపెట్టినట్టు మనం కూడా ఆ భూమికి, ఆకాశానికి వేలాడుతున్న యేసయ్య వైపు చూచి మొరపెడదాం. అనేకలు ఇంకా దేవుని పరిచర్య కొరకు సమర్పించుకోవాలి, ఇంకా పరిచర్య చేయాలి అని అందరూ విశ్వాసంతో, పట్టుదలతో ప్రార్థన చేద్దాం. నశించిపోతున్న అనేక ఆత్మల రక్షణార్థమై ప్రయాసపడదాం. అలాంటి ప్రార్థన, విజ్ఞాపనలు చేసేవారంగా మనం ఉందాం. అట్టి కృప దేవుడు మనందరి మీద అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థనలో ప్రభువుని మాయపరుస్తూ ప్రభు సన్నిధిలో విజ్ఞాపనలు చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సర్వ సృష్టికర్త అయిన దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడా, అయా మరి కోత విస్తారంగా ఉంది, పని వారు కోదవున్నారు. ఇంకా అనేకులను లేవనెత్తి ప్రభాని సన్నిధిలోని పరిచర్యలు వాడబడినట్లు సహాయం చేయి. అయా ఈ కరోనా వైరస్ అని తెగులు నాయన నీ నామములో దూరపరుస్తూ మా దేశము నుండి, మా రాష్ట్రము నుండి, మా జిల్లా ప్రాంతము నుండి దూరపరచండి. నీ సన్నిధిని ఉంచండి ప్రభా. ఎవరు ఆ విధంగా రక్షించడం నీ చిత్తం కాదు నాయన. అందరూ రక్షించబడాలి, కృప చూపించండి అయా. కరుణామయుడ, మీ కరుణను అనుగ్రహించి కృప జ్ఞాపకం చేసుకునండి ప్రభు. అయా మా ప్రియులు కొందరు బలహీనంగా ఉండగా స్వస్థపరచండి. రక్షణ లేని వారి రక్షణ, మారు మనసు అనుగ్రహించండి ప్రభు. అయా నీ సేవ కొరకు సమర్పించుకునే వారిని అనేకులు ఇంకా లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. బలహీనంగా ఉన్న వారిని బలపరిచి ఆయన రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసును అనుగ్రహించి ఆశీర్వదించండి. చెప్పుకోలేని బాధలు, వేదన, దుఃఖము నాయన మరి కన్నీరు, వేదన, సమస్యలు ఉన్నవారు ఎందరో ఉండగా విడుదల దయచి యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ